హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నిన్న గట్టి వాన పడిందండి. టెర్రస్ గార్డెన్ అంతా చెల్లాచెదురైపోయింది. ఊరికి అలాగా మొత్తం అది కొంచెం క్లీన్ చేసుకుందామని అలా పైకొచ్చాను. అది ఇలాగా ఇది దోసపాదులాగా వచ్చిందండి కాగడామల్లి కుండీలో. సరే అది కింద పడుంది గదా! కనీసం ఏమన్నా పిందెలుంటే పాలినేషన్ చేద్దామని అలా పైకెత్తి చూశాను. ఒక్కసారి చూడండి మీరు. అసలవి పుచ్చకాయలా, దోసకాయలు అవి చూడండి చిన్న సైజు పుచ్చకాయలాగా ఎన్నున్నాయో అసలు నేను పాలినేషన్ చేయలేదు. అయితే ఊడుద్దామని అలా పైకెత్తాను క్లీన్ చేద్దామని. ఆ పాదు చూడండి అసలు ఎన్ని కాయలున్నాయంటే అసలవి పుచ్చకాయలా, దోసకాయలా, చిన్న సైజు బుడమ దోసకాయలంటారు గదా! అవే నాకైతే అర్థం కాలేదు. నిజంగా అసలు పట్టించుకోని ఆటిలకి ఎంత బాగా ఎందుకొస్తాయో నాకు అర్థం కాదు. మనం అంతా పట్టించుకొని, కుదురు చేసి, అన్నీ చేసే ఆటిలకి ఏదో 2, 3 వస్తాయి. అసలు ఇదేంటండి బాబు! దానికి 10 కాయల దాకా ఉన్నాయి దానికసలు పిందెలు. మరి ఇది ఏ సైజ్ అయిద్దో నాకు తెలీదు గానీ, నాకైతే చిన్న సైజు పుచ్చకాయలు ఏలాడుతున్నట్టుంది. మరి మీకెలా ఉంది? ఈ కాయలని అసలు ఫస్ట్ దోసకాయలు అంటారా? ఏమంటారో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అసలు ఎంత నాకైతే ఎంత ఆశ్చర్యంగా ఉందంటే, నిజంగా మనం విత్తనం పెట్టి, మనం కుదురు కట్టి, దానికి అన్ని పోషకాలు ఇస్తే కూడా ఎంత ఇదిగా రావు. అసలు ఒకేసారి చూడండి 10 కాయలు. నేను అసలు పట్టించుకోలేదు దాన్ని. అది నాకు దోస ఆకులా కనిపించింది గానీ, వదిలేసాననమాట అలాగా. ఊర్ల పని మీద వెళ్ళడం అలాగా. అది అలా గుబురుగా వచ్చేసి చూడండి అసలు లోపల ఎన్ని కాయలు ఉన్నాయో. లెక్క పెడితే 10 ఉన్నాయండి. ఆ పాదు కింద ఎన్ని ఉన్నాయో చూడండి కనిపించకుండా. నేను పట్టించుకోలేదు. ఓకే.